నమస్కారం. తణుకు పట్టణ పరిధిలోని పైడిపర్రు భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి శివాలయంలో కార్తీక మాసం సందర్భంగా ఆదివారం తెల్లవారుజామున అభిషేకాలు నిర్వహించి పల్లకి సేవ చేశారు. అలాగే బుక్కవోత్సవం చేసి భక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు, నిర్వాహకులు పాల్గొన్నారు. కారుమంచి ఫౌండేషన్ ద్వారా అందిస్తున్న సేవలను ప్రస్తుతిస్తూ తణుకు కిల్లి, బీడీ, సిగరెట్స్, సోడా, కూల్ డ్రింక్స్ వర్తక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆ సంస్థ వ్యవస్థాపకులు కారుమంచి యోహాన్ ఆదివారం ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం కృషి చేస్తున్న తమ సంస్థ అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా అనేక మందికి తగిన సమయంలో రక్తదానం చేయించి ఎంతో మంది ప్రాణాలను రక్షించగలిగామని చెప్పారు. అలాగే 18 సంవత్సరాల నుండి 50 కేజీల బరువు దాటిన ప్రతి ఒక్కరూ రక్తదానం చేయొచ్చని యోహాన్ సూచించారు. బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో నిర్వహించిన ఈ సభలో అసోసియేషన్ సలహాదారులు గుమ్మళ్ల హనుమంతరావు, అధ్యక్షులు పైబోయిన యేసుబాబు, కార్యదర్శి సుంకర వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్ష చూపరాదని అంబేద్కర్ కోనసీమ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ పి శివశంకర ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు అమలాపురం కలెక్టరేట్లో ఆదివారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. హెచ్ఐవి ఉన్నవారితో కలిసి తినడం, మాట్లాడడం, వారి దుస్తులు ధరించడం కారణంగా వైరస్ వ్యాప్తి చెందదని చెప్పారు. గడిచిన 40 సంవత్సరాలలో వైద్య రంగంలో వచ్చిన అడ్వాన్స్మెంట్ కారణంగా ఎయిడ్స్ వ్యాధి సాధారణ వ్యాధిగా మారిపోయిందన్నారు. ఇతర వ్యాధుల లాగానే హెచ్ఐవికి కూడా మందులు వాడుకుంటూ సరైన పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా ఎక్కువ కాలం జీవించవచ్చని తెలిపారు. ఎయిడ్స్ భూతము, మహమ్మారి, ఈ విధంగా మనము ప్రచారం చేసుకునేవాళ్ళం. దాన్ని బట్టి మనకి ఏ విధమైన అవగాహన లేకపోతున్నారు. కానీ కాలక్రమంగా మనము ఈ వ్యాధికి కూడా మనము నార్మల్ ఇతర వ్యాధులాగానే మనము వైద్యపరమైనటువంటి చికిత్స అందజేయచ్చు అనేటువంటి కనిపెట్టడం వల్ల మందులను కూడా ఈరోజు అది ఒక సాధారణమైనటువంటి వ్యాధి కింద మారిపోయింది. సమాజంలో కూడా చాలా అంటే అక్రానితనం కింద హెచ్ఐవి ఎయిడ్స్ పేషెంట్ అనగానే పారిపోయేటువంటి పరిస్థితి మనం కోవిడ్ లో చూసాం. మనం COVID-19 ఏ విధంగా పారిపోయేవారు. ఎవరన్నా ఇదివరకు హెచ్ఐవి ఎయిడ్స్ అంటే కనుక ఆ విధంగా వారిని సమాజంలో వారికి దూరం చేయడం, వారి పట్ల వివక్ష చూపించడం, వారిని అంటే చాలా ఆత్మన్యూనతకి గురి చేయడం అనేటువంటిది సమాజంలో చాలా ఎక్కువగా ఉండేది. అనంతరం ఓఎన్జీసీ సమకూర్చిన 41 న్యూట్రిషన్ కిట్స్ ను బాధితులకు అందించారు. జన కళ్యాణ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో బాధిత చిన్నారులు వ్యక్తులతో కలిసి అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు అల్పాహారం స్వీకరించారు. అమలాపురం ఏరియా ఆసుపత్రి నుంచి గడియార స్తంభం వరకు హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఎం దుర్గారావు ధర, అడిషనల్ డిఎంహెచ్ఓ డాక్టర్ భరతలక్ష్మి, అమలాపురం ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్రావులు పాల్గొన్నారు. ఆత్రేపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఆదివారం రిటైర్డ్ ఐపీఎస్ అధికారి జొన్నల బ్రహ్మారెడ్డి కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయం మర్యాదపూర్వకంగా డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈవో నల్లం చక్రధర్రావు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి అనంతరం ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీఎస్సీ పరీక్షలకు హాజరయ్యే యువతకు ప్రభుత్వమే ప్రత్యేక శిక్షణ ఏర్పాటు చేసింది. పాలకులలో స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల. భీమవరం మావుళ్లమ్మను దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి గోపాలకృష్ణారావు. స్వాగతం పలికిన అర్చకులు, అధికారులు.
తనకు ఏఎస్ఆర్ ఇంజనీరింగ్ ప్రాంగణంలో రింగ్ డాన్స్ తో అలరించిన 175 మంది బాలికలు అభినందించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. ఇచ్చిన మాట ప్రకారం విద్యుత్ ధరలను పెంచొద్దు, తణుకులో ప్రభుత్వాన్ని కోరిన రాష్ట్ర మాజీ మంత్రి కారుమూరి. తణుకులో ఘనంగా షణ్ముఖి ఆంజనేయరాజు జయంతి వేడుకలు, విగ్రహానికి నివాళులర్పించి అంజలి ఘటించిన ప్రముఖులు. ఎయిడ్స్ మహమ్మారికి దూరంగా ఉంటూ ఆరోగ్యాన్ని రక్షించుకోవాలి, అమలాపురం కలెక్టరేట్ లో ఉద్బోధించిన గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ శివశంకర ప్రసాద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.